వస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లులు వస్తానే ఇట్లా మీ ఎమ్మెల్యే ఎట్లా వివేక్ వెంకటస్వామి ఎట్లా ఏమైనా అచ్చుడు చూసుడు ఏమన్నా ఉందా పనులు చేసుడు గానీ ఉన్నది కదా చూసుడు అచ్చుడు ఉన్నది చేస్తుందా చేస్తుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉన్నదా ఏం చెప్తారు? అప్పుడు కేసీఆర్ అప్పుడే మంచిగా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇది కొంత అది ఉన్నట్టు ఉండదు కదా కేసీఆర్ ఉన్నట్టు. ఎట్లా ఏమన్నా పింఛన్లు కానీ ఇట్లా సమయం టైం టు టైం వస్తున్నాయా పింఛన్ పైసలు? కొన్ని ఏర్లు పడతలేవని ఇస్తలేడు, కొన్ని కండ్లు పడతలేవని ఇస్తలేడు. ఫస్ట్ లెక్కలు అయితే లేదు. రేషన్ బియ్యం సన్న బియ్యం వస్తున్నాయి. ఎట్లా అటు బాలకృష్ణ ఉండే కదా బీఆర్ఎస్ నుండి అప్పుడు ఎమ్మెల్యే ఆయన పనులు చేసిందా ఈయన పనులు చేస్తుంది? ఇక ఆయన చేసినంత అయితే చేస్తలేడు. కాకపోతే ఇక వడ్డీ లేని రుణాలు ఇస్తున్నా మహిళా సంఘంలో వడ్డీ లేని రుణాలు డాక్టర్ మహిళ రుణాలు ఏమైనా వస్తున్నాయా? వడ్డీ లేని రుణాలు ఇప్పుడు అసలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఇంకా కొంచెం మంచిగా ఉండి ఇంకా ఇప్పుడు అంత లేదు. మీ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎట్లా పనులు చూస్తారా? వస్తారా ఇప్పుడు ఇటువైపు కానీ మిమ్మల్ని మంచికో చెడుకో ఏమైనా వస్తాడా? ఆయన వస్తాడు చెన్నూరు వెళ్ళిపోతాడు వెళ్తాడు అంతే. ఆయన మాగేదేం లేదు మాట్లాడేదేం లేదు. ఇప్పుడు మంత్రి హోదాలు ఉన్నాడు కదా ఎట్లా ఏమైనా పనులు చేస్తారు? ఇప్పుడు అయితే ఇందిరా మిల్లు ఇచ్చిండు కొందరికి వచ్చినాయి. ఇక్కడ పల్లెల పంట ఇచ్చింది కానీ ఇక్కడ భీమా అయితే ఎవరికి రాలేదు. ఒక ఇద్దరు ముగ్గురికి వచ్చినాయి. అంత అది కట్టలేరు వాళ్ళు కూడా వాళ్ళకి లేక. అది ఇచ్చినప్పుడు ఆ ఇందిరా మిల్లు ఇచ్చినప్పుడు అది గవర్నమెంట్ ఇస్తే అది కట్టుకుని మీ చేతి ముందు కట్టుకోండి అంటే ఇప్పుడు స్లాబ్ వేయాలి. 5 లక్షలు స్లాబ్ కాదు. అది ఎట్లా కొత్త అయితే అవి పాతే. కేసీఆర్ అంత అప్పులపాలు చేసిండు తెలంగాణ ఆగం చేసిరు అని అంటారు. ఏ గవర్నమెంట్ ఉన్న అప్పే. ఇక కేసీఆర్ అప్పే చేస్తాడు, ఈ కాంగ్రెస్ అప్పే. కాళేశ్వరం మీద పైసలు తిన్నారు అంటారు కదా, పైసలు తిన్నారు అవన్నీ వాళ్ళు రాజకీయ అట్లా మాట్లాడతారు. దానికి ఏం లేదు. వీళ్ళ విన వాళ్ళు వాళ్ళ విన దానికి ఏం. ఎట్లా మళ్ళీ సర్పంచ్ ఎన్నికల ఎట్లా ఏ పార్టీని తెచ్చుకోవాలనుకుంటారు ఏందనుకుంటారు? అలా టీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఏమో మాకు రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తాను. కొంచెం జాబులు కొట్టిండ్లు, ఇండ్లు ఇచ్చిండు, జాబులు వచ్చినాయి, సన్న బియ్యం ఇచ్చిండు. మాకు రేవంత్ కొంచెం మంచిగా అనిపిస్తాను. మరి మీరేమన్నా అనుకోండి. ఇప్పుడు సర్పంచ్ లేరు కదా ఊర్లలో. సర్పంచ్ లేక ఒకటి మాత్రం అది డౌన్ అయిపోయింది. మంచిగా కాదు. సర్పంచ్ ఉంటేనే పని చేస్తుంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెడతామంటారు కదా ఇప్పుడు. పెడితే మా సరే కానీ సర్పంచ్ లేక ఊర్లో మంచిగా లేదు. అంటే ఏ పార్టీకి గెలిపించుకున్నాం అనుకుంటారు? ఏమనుకుంటారు? మళ్ళా అనుకుంటారా లేకపోతే కాంగ్రెస్ అనుకుంటారా? మేమైతే కాంగ్రెస్ అనుకుంటాను. నేనైతే కాంగ్రెస్ అనుకుంటారా? ఎట్లా మీ మంత్రి అయ్యిండు కదా ఇప్పుడు, మీ ఎమ్మెల్యే మంత్రి అయ్యిండు, మంత్రి హోదాలో ఉన్నాడు కదా మంచిగా. ఇక మా రేవంత్ అయితే మాకైతే జాబ్లు అయితే ఇచ్చిండు దేవుని దయ వల్ల. 2 నెలల నుండి ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో? పథకాలు ఏమేమి అందుతున్నాయి? పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు ఏమేమి అందుతున్నాయి? మాకే ఒక ఇల్లు ఏమో గిట్ల ఉంటుంది, ఒక ఏమో గిట్ల ఉంటుంది. అట్లా ఒక లెక్క కాదు. ఇల్లులు వస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లులు. ఇప్పుడు కొన్ని ఇప్పుడు దాంపూర్ ఉన్నదా ఈయనేమో వచ్చినాయి. మరి ఆవుడం గంగారము ఆడ మారే మాది ఆవుడం గంగారమ్మ అని. ఇట్లా మీ ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు? ఎట్లా పనులు చేస్తారు? మొన్న ఒకసారి వచ్చిండు ఇల్లు అత్తయ్య అని చెప్పిండు. మరి ఇంకట్లా ఇట్లా అత్తయ్య కావచ్చు.